ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఎంతో రుచికరమైన పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీని తీసుకొచ్చాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. పలావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, గరం మసాలా, పుదీనా, టమాటో ముక్కలు, అల్లం పేస్ట్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ పేస్ట్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయలు. వీటన్నిటితో పాటు గరం మసాలాని కొంచెం నానబెట్టుకున్నాం. కావలసిన బిర్యానీ బాస్మతి రైస్. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసి బాగా కలుపుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని దాంట్లో వేసి కలుపుకుందాం. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బిర్యానీ మసాలాని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. బిర్యానీ మసాలా అంటే పలావ్ ఆకు, అనాస పువ్వు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ. ఇప్పుడు మనం దీనిలో కొంచెం పుదీనాని యాడ్ చేసుకుందాం. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత దీంట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ కొద్దిగా వేయండి ఘాటు కోసం. అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మసాలాలు ఎంత బాగా బ్రౌనిష్ కలర్లోకి వస్తే మనకి అంత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకుందాం. దీంతోపాటు కొంచెం పసుపు కూడా వేయండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. దీనిలో పెరుగును కూడా నేను యాడ్ చేస్తున్నాను. పెరుగుతో పాటుగా కొంచెం పాలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ పాలు, పెరుగు యాడ్ చేయడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. బాగా మగ్గిన తర్వాత ముందుగా కొలిసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని, రైస్ ఒక గిన్నె ఉంటే గిన్నెన్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు అది మరగనిద్దాం. మరిగిన తర్వాత దీంట్లో 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా మరిగింది కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు బిర్యానీ రైస్ని యాడ్ చేస్తున్నాను. ఈ పులావ్కి
మనకి బాస్మతి రైస్ అయితే మంచి రుచి అనేది వస్తుంది. దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ని కొద్దిసేపు సిమ్లో పెట్టండి. ఇప్పుడు వేడి వేడి డెలిషియస్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.